హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నిజంగా గొప్ప అనుభూతి అండి. అనుభూతే కాదు సార్, అది గొప్ప వరం అనుకోవచ్చు. గొప్ప వరం. అంటే ఒకరి వాయిస్ని మనం అనుకరించాలంటే ఫస్ట్ వాళ్ళని మనం ఇష్టపడాలి. అవును. బాబు గారు అలాగే జగనన్న పొలిటీషియన్లో వీళ్ళిద్దరూ నాకు బాగా ఇష్టం. ఇద్దరు అదే తరుణంలో ఈయన్ని అలా చూసినాను, బాబు గారిని అలాగే చూసిన, జగనన్నని చూసా, ఆయన చంద్రబాబు సార్ని అలాగే చూసా. అప్పుడు ఇద్దరిని నేర్చుకోవాలని నాకు మనసులో వచ్చింది. బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, కానీ నాకు అది పుట్టింది ఆయన వాళ్ళని చెయ్యాలి అని చూసి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు. ఇప్పటి వరకు అంటే మిమిక్రీ జనాలకు తెలిసి, జనాలకి అంటే అందుకే చెప్తున్నా, జనాలకి తెలిసినా మీకు తెలిసినా ఒక విద్యలో దాని ద్వారా 10 రూపాయలు తెచ్చుకొని తద్వారా ఆయన జీవనాన్ని పోషిస్తున్నాడు అంటే దాన్ని వృత్తిగా భావిస్తాం. అంటే నేను నటుడిగా వృత్తి, నేను సినిమాలు యాక్ట్ చేస్తే నేను దాన్ని వృత్తిగా పెట్టుకున్నా. మీరు అంటే ఇప్పుడు మీరు నటుడిగా అంటున్నారు. ఒక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పటి వరకు మీరంటే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో జగనన్నను ఇమిటేట్ చేసే మరో జగనన్న అనే ఇదిలో ఫేమ్ అయ్యారు. కానీ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా మీరు ఏంటి మీకు తెలియకపోవచ్చు, మా ఇండస్ట్రీకి తెలుసు. అందుకే అడుగుదు అంటే మాకు మీరు చెప్తే కదా సార్ తెలుస్తుంది. ఇప్పుడు మా ఇండస్ట్రీలో సుపరిచితం. సో నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది. మీ సినిమా జీవితం చెప్పండి ఒకసారి. ఇది చెప్తున్నా. అయితే ఇట్లా బాబు గారు అంటే ఎంత ఇష్టమో జగనన్న కూడా అంతే ఇష్టం. లేకపోతే ఈరోజు జగనన్నని అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆయన ఇమిటేట్ చేయడం అనేది చాలా కష్టం. నాకు ఆ బాడీ లాంగ్వేజ్ తో సహా మరి మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. నాకు పర్సనల్గా చాలా అభిమానం. ఈ ఇద్దరు పొలిటీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రొఫెషనల్గా అంటే నేను పూర్తి మిమిక్రీ స్థాయి ఆర్టిస్ట్ని కాదు కదా, నటుడిగా యాక్ట్ చేస్తూ ఈ వాయిస్లు వచ్చేతలకే దాన్ని నేను మళ్ళీ దీనికి యాడ్ చేశా. ఇప్పుడు ఒక యాక్టర్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక విద్య చూపించుకోవడానికి ఉపయోగపడింది. సో నేను దాన్ని వృత్తిగా భావిస్తా. అది 100% నాకు అభిమానం. వృత్తిపరంగా నాకు అంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నేను దాన్ని చేస్తున్నా అంతే. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు వృత్తిపరంగా నాకు ఉపయోగపడ్డది మిమిక్రీ అని. మరి ఈ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ఇంత సక్సెస్ఫుల్ అవుతాను అని మీరు అనుకున్నారా? అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారా? మా నాన్న సక్సెస్, మా అమ్మ సక్సెస్, నేను సక్సెస్. ఎందుకంటే అమ్మ నాన్న కూడా ఏదైనా మిమిక్రీ, ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. స్టేజీ నుంచి బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ నాన్న, అందులో చాలా పెద్ద పాత్ర మాయిల్ ఫకీర్. అమ్మ అందులోనే పులిరాజు అనే పాత్ర. ఆ రెండు చేస్తూ అమ్మ జానపదంలో సింగర్, విజయవాడ రేడియో కేంద్రంలో విజయవాడ రేడియో కేంద్రంలో జానపద పాటలు పాడుతున్న సింగర్ మా అమ్మగారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కళారూపాలు. సో నాకు అదేంటంటే ఇద్దరు కళారూపాలు అవడం వల్ల మనకు అది ఆటోమేటిక్గా అది వచ్చేసింది. అంటే ఇక నేను బై బర్త్ పుట్టడమే నా కళారంగంలో పుట్టాను. అంటే వాళ్ళిద్దరితో అలా బాండింగ్ ఉంది. అలా ట్రావెల్ అవుతున్నప్పుడే నేను పుట్టాను. ఎందుకంటే ఒకప్పుడు ఈ స్టేజీ నాటకాల నుంచి ఈ రోజు ఇండస్ట్రీ అంటే స్టేజీ లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అది ఖచ్చితంగా. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ అమ్మ వాళ్ళు అన్నారు కాబట్టి, కళారంగంలో ఉన్నారు కాబట్టి, మీరేమన్నా ఎంటర్ అయ్యారా అప్పట్లో? చేసాం, డ్రామా చేసాం. మీరు కూడా మాయిల్ ఫకీర్ వేసాం. మీరు కూడా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఇటు సినీ రంగంలో ఆర్టిస్టే కాదు మీరు, అంటే అప్పుడు కళారంగంలో కూడా మీరు. నేను చెప్తున్నది ఏంది, చిన్నప్పటి నుంచే కళారంగంలో ఉన్నాను. ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సార్? మొత్తం ఒక 40 30 నాటకాలు వేసి ఉంటాం. నాటకాలు వేసారు కదా. అంటే మా